హాయ్! ఈ సమ్మర్‌లో చల్లగా ఒక స్మూతీని రెడీ చేద్దాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ మీరు వీడియోలో చూస్తున్నారు కదా! సో, మనమైతే ప్రాసెస్‌లోకి వెళ్దాము. ఫస్ట్ నేనిక్కడ హాఫ్ లీటర్ కాచి చల్లార్చిన పాలని ఒక్క హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తీసుకున్నాను. బ్లెండర్‌లోకి పాలని యాడ్ చేసిన తర్వాత ఒక 2 బనానాని కూడా యాడ్ చేస్తున్నాను. మనము బనానా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను ఒక 5, 6 జీడిపప్పుల్ని వేసేసుకొని ఒక 3 స్పూన్ల బ్రౌన్ షుగర్ వేసుకుంటున్నాను. బ్రౌన్ షుగర్‌లో మనకి ఎటువంటి కెమికల్స్ యాడ్ చేయరు కాబట్టి సో నేను ఎక్కువ అయితే బ్రౌన్ షుగర్‌నే యూజ్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ మనమైతే బ్లెండ్ చేసేసుకోవడమే. చూస్తున్నారు కదా! మంచిగా మిక్సీ చేసేసుకున్నాను మన స్మూదీని. ఇప్పుడు ఈ స్మూదీలోకి నేను ఒక 15 మినిట్స్ వరకు నానబెట్టుకున్న చియా సీడ్స్‌ని, అలాగే బాదం పప్పులని సన్నగా కట్ చేసుకొని వేసుకొని, ఒక హాఫ్ బనానాని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. మనం ఈ స్మూదీ తాగేటప్పుడు మధ్య మధ్యలో బాదం పప్పు పలుకులు, బనానా ముక్కలు తగులుతుంటే భలే యమ్మీగా ఉంటుంది. ఇప్పుడైతే నేను గ్లాస్‌లోకి సర్వ్ చేసేసుకొని పైన కొంచెం బూస్ట్ యాడ్ చేస్తున్నాను. చాలా బావుంటుంది బూస్ట్ యాడ్ చేస్తే. యమ్మీగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి సమ్మర్‌కి చల్లగా.